ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలన్నది కార్యక్రమానికి స్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్న వాక్యానికి ఒక మహామనిషి నిదర్శనం. ఆయనే 55 ఏళ్లగా ఔషధ రంగంలో విశిష్టమైన కృషి చేసిన శాస్త్ర పరిశోధకులు శ్రీ ఆళ్ల వెంకట రామారావు గారు. రామారావు గారు 1935 సంవత్సరంలో గుంటూరులో జన్మించారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఆ తర్వాత బొంబాయిలో చదువుకున్నారు. అప్పట్లోనే హార్వర్డ్లో చదివి ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్ గ్రహీత ఇలియస్ జేమ్స్ వద్ద పనిచేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఎన్నో పరిశోధనలు చేసి హెచ్ఐవి, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఔషధాన్ని ఆవిష్కరించారు. 50కి పైగా ఔషధాల టెక్నాలజీలో వారు పాటుపడ్డారు. 30కి పైగా ఔషధాలకి వారు పేటెంట్ హక్కు పొందారు. ఎన్సిఎల్, ఐఐసిటి వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో వారు కీలకమైన పదవులు చేపట్టారు. వారి పేరు మీదే AVRR అనే ఒక సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా ఇప్పటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారిని పద్మశ్రీ, పద్మభూషణ్లతో సత్కరించింది. శ్రీ ఆళ్ల వెంకట రామారావు గారు ఇవాళ మన చెప్పాలన్నది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. మీకు ఇప్పటికీ 86 సంవత్సరాలు, కానీ ఇప్పటికి కూడా మీరు చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉన్నారు. దానికి రహస్యం ఏమిటి? అండ్ మీరు ఎప్పటికీ పరిశోధన ఇంకా చేస్తూనే ఉన్నారా? రెండండి. వన్ థింగ్ ఈజ్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ హెల్త్ ఈజ్ గుడ్ యు క్రియేట్ వెల్త్. సో నేను కూడా ఎక్కడైతే సరస్వతి ఉందో అక్కడికి లక్ష్మి వస్తుంది. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ హెల్త్ యూ హ్యావ్ టు బీ యాక్టివ్. ఇప్పటికీ రీసెర్చ్లో చేరిన కాడి నుంచి సెలవు అనేది నేను తీసుకోను. గవర్నమెంట్లో నేషనల్ కెమికల్ లెబొరేటరీ, ద కంట్రీస్ మోస్ట్ అడ్వాన్స్డ్ లెబొరేటరీ. సైంటిస్ట్గా ఉన్నప్పుడు మామూలు గవర్నమెంట్ రూల్స్ 30 రోజులు సెలవు ఉంటుంది. అప్పటి నుంచి నేను ఐఐసిటీలో డైరెక్టర్గా రిటైర్ అయినాక ఎప్పుడు సెలవు తీసుకోవాలి, ఓన్లీ. నా మ్యారేజ్ అయినాక 2 ఏళ్లకోసారి మేము బెజవాడ, గుంటూరు వెళ్ళి వచ్చాం. నా వైఫ్ బెజవాడ. 5 రోజులు క్యాజువల్ లీవ్ తీసుకొని 7 రోజులు, అంతేగాని ఎర్న్ లీవ్ అక్యుములేట్ అయ్యేది ఆల్ ది టైం. ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరించారు, ఒక పద్మశ్రీ సాధించారు, పద్మభూషణ్ పురస్కారం సాధించారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీ బాల్యం, మీ విద్యాభ్యాసంలో మీరు ఎస్ఎస్సి అంటే అప్పట్లో 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని విన్నాం. 11 ఆ రోజుల్లో ఎస్ఎస్సి. ఓకే. సో మీరు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని విన్నాం. అసలు వాట్ ఈస్ దిస్ కాంట్రాస్ట్? మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది ఒరిజినల్గా? మా ఫాదర్ ఆయన స్టేట్ గవర్నమెంట్, ఆ రోజుల్లో మేము మెడ్రాస్ కలిసి, మెడ్రాస్ ప్రావిన్స్, నేను చిన్నప్పుడు వి బిలాంగ్ టు ది మెడ్రాస్ స్టేట్. ఆయన ఈజ్ స్టేట్ గవర్నమెంట్ క్లార్క్, రెవెన్యూ డిపార్ట్మెంట్. He used to have transfers every yearly, 2 years once in a 2 years. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఇక్కడ మానేయటం, అక్కడ చేరాలని టైం పట్టేది. సో ఇట్ డిడ్ గో వెల్. ఇట్ ఈస్ నాట్ బికాజ్ నైదర్ మై ఫాదర్ వాజ్ రెస్పాన్సిబుల్, నాట్. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. దెన్ ప్రాపర్గా లేదు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకే. దెన్ మై అంకుల్ ఫాదర్స్ లాస్ట్ యంగర్ బ్రదర్. ఆయన నన్ను హై స్కూల్లో చేర్పించాలి. ఆ రోజుల్లో హై స్కూల్ 6th స్టాండర్డ్ ఫస్ట్ ఫార్మ్ అంటారు. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆయన ఒక 3 నెలలు నన్ను ప్రిపేర్ చేసి ఆ పాస్ అయ్యా, చేరాను. మా ఫాదరు, మదరు తిరుగుతూ ఉండేవాళ్ళు. మా మిగతా 9 మంది మేము సంతానం. అబ్బా, మీరు 9 మంది? ఐఎమ్ ది ఎల్డెస్ట్. ఓకే. అందుకని వాళ్ళు మా పేరెంట్స్తో ఉండేవాళ్ళు పిల్లలు. నేను, మా అంకులు, మా గ్రాండ్ పేరెంట్స్తో గుంటూరులో ఉండేవాళ్ళు. 3 years 4 years దాకా బాగానే వెళ్ళా హై స్కూల్కి. కానీ ఎక్కువ చదివేవాడిని కాదు, ఇంటి దగ్గర ఆటలాడేవారు ఏదో ఒకటి ఎవరో ఒకరితో. 4th ఫార్మ్, 5th ఫార్మ్, ఎస్ఎల్సీ అంటే 6th ఫార్మ్. 4th ఫార్మ్ వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ యాజ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఆల్సో. స్టార్టెడ్ ప్లేయింగ్ కార్డ్స్ బై బంకింగ్. వెళ్ళకుండా స్కూల్కి మధ్యాహ్నం స్కూల్ మానేసి కార్డ్స్ ఆడుతుండేవారు. కార్డ్స్ ఆడేవారు. ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్. యు లైక్ ఇట్. కార్డ్స్ ఆడకపోతే సినిమాలకు వెళ్ళాం.
ఓ, ఆ రోజుల్లో పావల లాస్ట్ క్లాస్ అంటే మీరు కింద బాగా చూసిన కూర్చోవాలి. సినిమా ఏంటి సార్ మీకు గుర్తుండి చిన్నప్పుడు? ఒకటి కీలుగుర్రం అనేది నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు వేశారు. 20 సార్లు చూశారు, అబ్బా, ఎందుకంటే సంవత్సరం ఆడింది అది. కానీ ఈ ఎఫెక్ట్ అంతా ఎస్ఎస్సి వచ్చేటప్పటికి ఐ ఫెయిల్. మరి మీ లైఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది సార్? ఫెయిల్ అయ్యాను. ఒక ఇయర్ స్కూల్కి వెళ్ళకపోయేటప్పటికి ఒక రకమైన తలలో చదువు లేకపోతే మనం ఏం పనికిరామని తెలిసి వచ్చింది. దానికి తగ్గట్టు నేను గుంటూరులో మా ఆంటీ దగ్గర ఉన్నాం. ఓకే. వాళ్ళకు కూడా సరిగా సంసారం సరిగ్గా తీసుకు. దానివల్ల ఏమైంది, ఆల్దో మా ఫాదర్ కూడా క్లార్క్ అయినా వాళ్ళు ఇంకా వరస్ట్ పొజిషన్, సరైన భోజనం ఉండేది కాదు. అది కూడా దానివల్ల కూడా బికాజ్ ఐ ఫెయిల్ ఆల్సో ఐ ఫేస్ ద ప్రాబ్లమ్స్ అట్ హోమ్. కష్టం విలువ తెలిసి వచ్చింది మీకు? కష్టం అనేది బాగా తెలిసింది. అప్పుడు నాకు చదువు అంటే ఎంత ఇంపార్టెన్స్ కెరియర్లో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాలో వచ్చింది. బ్యూటిఫుల్. దాంతో ఇంకొకటి ఏంటంటే నేనే గ్రహించాను, ఎవరన్నా మా అంకుల్ సన్ను నేను ఒకటే క్లాస్లో, వాడు చదివితే నేను రిపీట్ చేసేవాడిని. అంటే ఏంటి, నా జ్ఞాపక శక్తి కూడా బాగుంది. ఓ, అది నాకు తెలవదు అప్పుడు దాకా. అప్పుడు బయటపడింది. అప్పుడు ఎస్ఎస్ఎల్సి తప్పిన నెక్స్ట్ ఇయర్లో జ్ఞాపక శక్తి బాగుంది. అంటే 1-2 సార్లు చదివితే గుర్తుంటాయి, అంత ఎఫర్ట్ ఏం కావసరం లేదు. దాన్ని బట్టి నేను ఆటలు మానలేదు. కానీ 2 నెలల ముందు పరీక్షలప్పుడు వదిలిపెట్టేవాడిని కాదు పుస్తకాలు. బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఐ రియలైజ్ ఎగ్జామ్స్ పాస్ అవడం వేరు, నాలెడ్జ్ వేరు. పర్ఫెక్ట్. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 2 నెలలు దీర్ఘంగా చదివితే ఎగ్జామ్ పాస్ మంచి మార్క్స్. దాట్ వాజ్ ది టైప్ ఐ వాజ్. దానివలన ఎస్ఎస్సిలో మంచి మార్కులు వచ్చినాయి. దెన్ ఐ వెంట్ టు కాలేజ్, వాట్ వీ కాల్ ఇంటర్మీడియట్ 2 years. దెన్ ఐ ఆల్సో రియలైజ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ కెమిస్ట్రీ. అందుకని బీఎస్సీ కెమిస్ట్రీ తీసుకొని ఏసీ కాలేజ్, క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. అప్పుడు ఆ రోజుల్లో 2 డిస్ట్రిక్ట్లు ఒకటే కాలేజ్. Unless you get high marks, you don't get BSc admission or medical admission. So I was fortunate, I got BSc without any problem. సో అప్పటికి మీకు మంచి మార్కులు రావడం మొదలైంది. మంచి మార్కులు అక్కడ. అప్పుడు బీఎస్సీలో కూడా ఐ వాజ్ టాప్. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు మామూలుగా ఎవరిని అడిగినా ఫస్ట్ క్లాస్. 48 మంది ఉన్నాం బీఎస్సీలో కెమిస్ట్రీ, 4 వచ్చినాయి ఫస్ట్ క్లాస్. ఓ, ఆ 4 కూడా 60 నుంచి 61 లోపలే ఉన్నాం. అరే, ఎవరు ఫస్ట్ అనేది 0.1% అనమాట. సో దట్ వాజ్ సో డిఫికల్ట్ దోస్ డేస్ టు గెట్ ఫస్ట్ క్లాస్. బికాజ్ ఆ రోజుల్లో మా ఫాదర్ ఏంటంటే బీఎస్సీ నుంచి ఎంఎస్ అంటే బయటికి వెళ్ళాలి, ఓకే, గుంటూరు దాటి వేరే ఊళ్ళో. వేరే వాటి. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు బెనారస్ కానీ ఢిల్లీ యూనివర్సిటీ వెళ్ళేవాళ్ళు. ఓకే. సో ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ఎ బెనారస్ ఇండియా. ఆయన చెప్పింది ఏంటంటే గుంటూరులో ఉన్నంత వరకు చదువుకో, బయట అయితే కష్టం, బికాజ్ వీ హ్యావ్ సో మెనీ చిల్డ్రన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అప్పుడు ఐ కేమ్ టు కమ్ అక్రాస్ ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బాంబే యూనివర్సిటీ, ఓకే, కెమికల్ టెక్నాలజీ. ఐ రియలైజ్ కెమికల్, అది పైగా ఆల్ ఇండియా అడ్మిషన్. కెమికల్ టెక్నాలజీ అంటే జాబ్ రావటం ఇండస్ట్రీలో ఈజీ కంపేర్ టు ఏ ప్యూర్ సైన్స్. దాట్ వాజ్ మై మేజర్ అట్రాక్షన్ టు గో టు బాంబే. ఓకే. న్యాచురల్ మై ఫాదర్ బాంబే అంటే ఆ రోజుల్లో అసలు వెళ్ళటం అనేది కూడా రేర్. సినిమాల్లో చూసేవాళ్ళం బాంబే, హిందీ మూవీస్. సో ఈ సెట్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ లక్కీలీ దే టేక్ మినిమమ్ అవుట్ సైడర్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్. బిర్లా బిల్ట్ ఏ హాస్టల్ విత్ ఎ రైడర్. బయట నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి లోకలైట్స్ కన్నా. అందువలన అడ్మిషన్తో పాటు వాళ్ళు హాస్టల్ ఇచ్చారు అడగకుండా. బ్యూటిఫుల్. అది వెయిట్ ఇన్ మై ఫాదర్స్ మైండ్. 60 రూపాయలు క్వార్టర్కి, 60 రూపాయలు ఫీజు ఆ రోజుల్లో. ఐమ్ టాకింగ్ 60. బికాస్ ఆఫ్ దట్ 60 rupees, దట్ టు 1 quarter, he asked me, okay, I don't mind this. Then I told him if he gives 100 rupees, I'll manage the hostel per month. So that is the way I went to Bombay. బాంబేలో నా స్పెషల్ సబ్జెక్ట్ ఏమన్నా ఫార్మసిటికల్ స్పెషలైజేషన్ టెక్నాలజీ. దట్ మీన్స్ యూ డీల్ విత్ ఆల్ డ్రగ్ ఇండస్ట్రీస్, డ్రగ్స్. దెన్ అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ లేకుండా ఎడ్యుకేషన్, ఐ వాంట్ టు డూ పిహెచ్డి. సో ఐ వాజ్ వెరీ అంబిషియస్ బై దట్. అప్పటికే బాంబే వెళ్ళాలి,
అలాగే హైయర్ స్టడీస్ అంటే పిహెచ్డి కూడా ఐ చోజన్ ఎన్సిఎల్ నేషనల్ కెమికల్ లాబొరేటరీ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, బ్యూటిఫుల్. అండ్ దాని డైరెక్టర్ అంతకుముందు అక్కడ యూడిసిటీలో డైరెక్టర్. సో ఈ వాంట్స్ కెమికల్ టెక్నాలజీ కంపేర్ టు ఎంఎస్సీస్. ఓకే. Because they are all India admission, bright boys. So I didn't have any problem getting admission there. తర్వాత ఆ రోజుల్లో సిఎస్ఆర్ ఈ ఫెలోషిప్స్ లేవు. ఆయన హెడ్ క్వార్టర్స్ రాయాలి ఢిల్లీకి. బట్ నేను ఎంఎస్సీ కాదు కదా, కెమికల్ టెక్నాలజీ రారు చాలామంది పిహెచ్డీకి, ఎందుకంటే జాబులు ఎక్కువ వస్తాయి. అందరూ నాతో పాటు ఉన్న 16 మంది మేము ఫార్మసిటీ, 15 మంది అందరు ఇండస్ట్రీకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు నాకు లెక్క చెప్పారు, ఇండస్ట్రీలో అప్పుడు 400 వచ్చేది, ఫెలోషిప్ 250. 4 నెలలు పిహెచ్డీ 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళకి వాడు మేనేజర్ అవుతాడు. ఈ డ్రాస్ 1000, 2000. సో లెక్కలేసి లాస్ అని చెప్పి. నాట్ దట్ పిహెచ్డీ ఉన్న వాళ్ళందరూ పైకి వస్తారని గ్యారంటీ లేదు. బట్ ఎనీవే ఐ డోంట్ వాంట్ వన్స్ అగైన్ బ్రేక్. ఎస్ఎస్ఎల్సీలో 2 ఏళ్ళు పోయింది, బిఎస్సీ తర్వాత 2 ఏళ్ళు పోయింది. సో ఐ వెంట్ అండ్ జాయిన్డ్ హిమ్. హీ వాజ్ వెరీ టఫ్ టాస్క్ మాస్టర్. హీ వాజ్ వెల్ నోన్ ఇన్ ద కంట్రీలో కూడా అందరికి బాగా పేరు ఉంది. సో టఫ్గా ఉంటేనే నేను నేర్చుకోవాలి, అంతే కదా. మిగతా వాళ్ళు ఎవరు చేరేవాళ్ళు కాదు ఆయన దగ్గర. ఓకే. సో ఐ చోజన్ అండ్ ఈ గాట్ మీ ఫెలోషిప్. కెమికల్ టెక్నాలజీ ఈజీ, క్యాండిడేట్స్ ఉండరు. అందుకని ఐ గాట్ ఎ ఫెలోషిప్ ఆల్సో విత్ ఇన్ 3 months. నార్మల్లీ ఆయన 6 నుంచి 8 ఏళ్ళు పట్టుద్ది ఆయన దగ్గర పిహెచ్డి, మామూలుగా 4 ఏళ్ళు ఎవరి దగ్గర. అట్లాంటిది నేను 3.5 ఏళ్ళలో కంప్లీట్ చేశాను. హీ వాజ్ సో ఇంప్రెస్. నేను రాత్రి మొగుడు వర్క్ చేశాను. ఆ రోజుల్లో ఆయనకి మేమందరం పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే పాడవుతారు, అంటే పని చేయరు, ఇంటి దగ్గర వైఫ్ దగ్గర కూర్చుంటారు చెప్పేవాడు, మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మ్యారేజ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పిహెచ్డి. ఐ వాజ్ ఆల్రెడీ 25. అప్పట్లో 25 అంటే లేటే కదా సార్? లేటు. మిగతా మామూలుగా 23కి చేస్తారు, నేను 2 ఏళ్ళు అప్పటికి లేట్ అయింది. ఇంట్లో ఏంటి, మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు పోతారేమో, నీ పెళ్ళి చూడాలి వాళ్ళు. సో వాట్ ఐ మీన్, ఈ ప్రెషర్ ఒకటి ఎక్కువ వచ్చి ఆయన ఏమైనా చేసుకోవద్దు అంటాడు. 62లో ఆయన యూఎస్ వెళ్తున్నాడు యాజ్ అ విజిటింగ్ ప్రొఫెసర్ 6 months. 60లో చేయలేదు. అప్పటిదాకా నాకు ఇంకా రీసెర్చ్ ప్రాబ్లం ఇవ్వాల, ఎందుకంటే చాలామంది సీనియర్స్ దగ్గర వర్క్ చేయమంటాడు, వాళ్ళ పిహెచ్డీ అవటం జూనియర్. ఆయన అక్కడికి వెళ్తున్నాడు, నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను. సో ఐ వెంట్ అట్ దట్ టైమ్ ఇన్ 62, మ్యారీడ్ 18th March. We are going to be 60 years. సార్, అప్పట్లోనే మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, అండ్ అక్కడ విశేషాల గురించి, ఆ తిరిగి వచ్చిన తర్వాత మీరు చేసిన పరిశోధనల గురించి చెప్తారా? నేను మామూలుగా పిహెచ్డీ అవ్వగానే యుఎస్ వెళ్తాం. ఆ రోజుల్లో యుఎస్ మామూలు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పీజీకి దే పే ఫర్ ఇట్, ఫెలోషిప్. అడ్మిషన్ వస్తే ఆటోమేటిక్ ఫెలోషిప్ వస్తుంది, కానీ అడ్మిషన్ డిఫికల్ట్. దట్ టు గెటింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ యూనివర్సిటీ మోర్ డిఫికల్ట్, అందులో హార్వర్డ్ యూనివర్సిటీ. కానీ నాకేమైందంటే, ఎప్పుడైతే 3.5 ఎందుకు తొందరగా పిహెచ్డీ వచ్చిందంటే, మై ప్రొఫెసర్ వాంట్ మీ టు వర్క్ ఆన్ ఏ కాంప్లికేటెడ్ మాలిక్యూల్. హీ డజంట్ వాంట్ మీ టు సెండ్ ఇమీడియట్లీ. హీ ఆస్క్డ్ మీ 1 year టు వర్క్ వాట్ ఈజ్ కాల్డ్ లాక్ డై. లక్క ఉంటుంది చూడండి, దానికి కలర్ ఉంటుంది. అది పురాతన మనం ఇండియాలో డైగా వాడేవాడు. ఓకే. సిల్క్కి, కాటన్ కూడా. అసలు బ్రిటిష్ వచ్చింది డైస్ కోసం ఇండియాకి. ఇండిగో వినుంటారా? బ్లూ డై వెరీ ఫేమస్ ఇండియా. దానికి ఎక్కువ వచ్చేది, అది చాలా వరకు ఇండియాలో గ్రో అయ్యేది. న్యాచురల్ ప్రోడక్ట్, ప్లాంట్ నుంచి తీస్తారు. అలాగే లాక్ డై, లాక్ ఇన్సెక్ట్స్ ఉంటాయి చిన్న చిన్న. కుసుమ్తి అని ఒరిస్సా, బెంగాల్, అది లక్క, దాని మీద కొమ్మల మీద. కుసుమ నూనె కూడా అంటారు, దాంట్లో వచ్చేది. అది స్క్రాప్ చేసి వాటర్లో కలర్ వస్తుంది. ఓకే. ఇది రెజిన్. ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండే పురాతన. టెలిఫోన్ మనం అయ్యి ఉంటుంది హ్యాండిల్, అవన్నీ ఆ లక్కతో వస్తాయి. వ్యాక్స్, అది కోటింగ్ వీటికి చెక్కలకి, అవన్నీ అది న్యాచురల్ది వెళ్ళేది. ఓకే. డై ఏమన్నా కలర్కి వెళ్ళేది, ప్రింటింగ్కి. కానీ ఏమైంది,
1900 మొదట్లో సింథటిక్ డైస్ వచ్చింది. ఫస్ట్ టైం ఇండిగో వాజ్ BASF జర్మన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ బై సింథసిస్. సో అప్పటి నుంచి జర్మన్స్ మూడ్ వెహెడ్, డైస్ అన్నీ కూడా సింథసిస్, అన్ని రకాల కలర్లు వచ్చింది. మీరు PhD దాంట్లో చేశారు. అది స్ట్రక్చర్ తెలిస్తే కనీసం దాని అవుట్లెట్ ఎలా ఉంటుందని గవర్నమెంట్ ఈస్ గివెన్ హిమ్ గ్రాంట్స్. ఓకే. అది ఆయన 7 ఏళ్ళు పనిచేసినా ఏం తేలా. ఇంకా ఇద్దరు కుర్రోళ్ళు నాకంటే ముందు PhD చేశారు. ఆయనకి నా మీద నమ్మకం వచ్చింది, నేను చేయగలను. అందుకని నువ్వు వెంటనే వెళ్ళొద్దు, ఈ పని చేయమని. నేను ఎలాగైనా 3 తొందరగా కొట్టా కదా PhD అని ఐ యాక్సెప్ట్. ఐ క్రాక్ట్ ఇట్. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఆల్మోస్ట్ ఎండ్ 1 year వచ్చింది. ఇంకో కొన్ని సంవత్సరం ఉండమన్నాడు అది పూర్తి చేయడానికి. అది ఇన్సెక్ట్స్ నుంచి వస్తాయి, ఇంకా కొన్ని రకాల కలర్స్ ఉన్నాయి, అవన్నీ చేద్దాం. నేను అప్పుడన్నా నాకు మ్యారేజ్ అయింది, ఇంకా వచ్చినా చేసేదేవి లేదు. ఆయన ది ఓన్లీ గై హూ మ్యారీడ్ ఇన్ ద గ్రూప్ 20 మందిలో. ఎనీవే మ్యారేజ్ అయ్యి మా అమ్మాయి కూడా పుట్టింది. ఓకే. సో ఐ హ్యావ్ ఎ డాటర్, వైఫ్. ఫెలోషిప్ మీద బతకలేను, నాకు జాబ్ కావాలి. ఆ రోజుల్లో సైంటిఫిక్ ఆఫీసర్ ఈజ్ ది IAS క్యాడర్. క్లాస్ 1. అది ఇవ్వాలంటే నువ్వు ఫారెన్లో 2-3 ఏళ్ళు మంచి పని చేసి రావాలి. ఓకే. సో నేను దట్ PhD అంటే అది ఇవ్వాలి, వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఎవరికి ఇవ్వాలి క్రాస్ చేయకుండా సీస్. I told him, you should give me that job. Then only I used. He said, no, how can it be? Then he allowed me to go, I said. So this is a conditional for him to accept or allow me to go out. He agreed to give a job. I was the first one in NCL, without crossing the seas, became a scientific officer. Fantastic. In 65. తర్వాత ఏమైంది, ఆయనకి ఒక స్కీమ్ వచ్చింది US నుంచి. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇంకా 2 పైన నే పొజిషన్. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటేనే అలౌ చేస్తామన్నారు. ఆయన రిటైర్డ్ అయ్యాడు. యూ నీడ్ ఎ పర్సన్ ఫుల్ టైమ్ హెడ్. దాంతోపాటు దే పుట్ ఎ రైడర్. హీ హ్యాస్ టు బి రెగ్యులర్ రైడర్ ఆఫ్టర్ 5 years of స్కీమ్. నేను వెళ్దాం అనుకుంటే ఆ పోస్ట్ నాకు ఇచ్చా. ఇంకా చాలా పెద్ద పోస్ట్ వచ్చినంత ఎక్కడ వెళ్ళి మటుకు ఏం చేస్తామని I prefer to accept that post. Okay. The salary went up. I was somebody in the organization. All these made me to stick to NCL. Then ఈ స్కీమ్ రివ్యూ చేయటానికి US నుంచి ఒక సైంటిస్ట్ వస్తాడు. 3 ఏళ్ళు అయినాక రివ్యూ చేస్తా. He realized I am much more knowledgeable than my professor. So he sat with me and having conversation. ఒక రోజు ఈవినింగ్ ఆయన వైఫ్ని అవుట్ సైడ్ తీసుకెళ్ళా, పోనా చూపిద్దాం. టెంపుల్ గుడి పైన ఉంటుంది, కిందకు దిగుతా. ఆయన అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు US-లో? నార్మల్లీ దే ఎక్స్పెక్ట్ ఐ ఆల్రెడీ స్పెండ్ 2 years. ఎలా లేదా? యూ ఆర్ షాక్డ్. హౌ ఈజ్ దట్ యు ఆర్ సో నాలెడ్జబుల్? బట్ దెన్ ఇట్ ఈస్ గుడ్ యూ గో టు ఎ గుడ్ యూనివర్సిటీ, యూ విల్ బికమ్ బెటర్. ఇట్ వాజ్ హీ. లైఫ్లో ఒకటండి, పీపుల్ కమ్ టు హెల్ప్ without our knowledge. This is the way it happened. He went and wrote to Harvard. E.J. Corey and close. Okay. I met so and so, he's too good. And 2 years exposure unte nee school lo, he will do much better. He offered. Fantastic. Without my apply. E.J. Corey Nobel Prize grahita. Nobel and well known, number 1 in chemistry. Organic. I was also shocked because normally 40 వచ్చిందప్పుడు ఎవడు తీసుకుంటాడు? ఎందుకంటే 15 ఏళ్ళు ఉన్నాయని 10 years జాబ్లో ఉన్నా. ఓకే. 5 ఏళ్ళు PhD సీనియర్. సో దే ఆల్సో లైక్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్ టు గెట్ దేర్ ఎక్స్పోజర్ ఇన్ హార్వర్డ్. సో ఐ గాట్ అడ్మిటెడ్. మామూలుగా ఏమవుతుందంటే యూఎస్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, అక్కడే ఉండిపోతారు. హార్వర్డ్లో ఉంటే జాబ్ రావడం ఈజీ. అందరూ నన్ను సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకు వెళ్తావు తిరిగి? I said, I want to be academic. అక్కడ ఇండస్ట్రీలో వస్తాయి. ఆ రోజుల్లో ఇండియన్స్కి అకాడమిక్ జాబ్ రావు, అమెరికన్స్కి ఇచ్చావు. ఫైజరు, గ్లాక్సో, బిగ్ కంపెనీల్లో వస్తాయి హార్వర్డ్ అనగానే. మనమంతా కష్టపడవసరం జాబ్కి, ఈజీగా వస్తాయి. వాళ్ళు కౌంట్ చేస్తారు, హార్వర్డ్, MIT, క్యాల్టెక్, ఇంతమంది ఉన్నారు మా దగ్గర. వీ హ్యావ్ టు ఇంటర్వ్యూ దెమ్ రాదర్ దే ఇంటర్వ్యూ అస్.
that you can be choosy. When I told E.J. Corey also I want to go back, he was also surprised. Are you sure? He said. I said, yes. ఇది ఎప్పుడు సార్ అరౌండ్ 75 ఆ ప్రాంతంలోనా? 75లో తిరిగి వచ్చి. ఓకే. So I decided to work anti-cancer. యాంటీ క్యాన్సర్. Both fundamental research, that is to publishing good science. Vinca, the flower ఉంటుంది. ఇంకా ఆ ఫ్లవర్తో రెడ్ పెటల్స్, అది యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఉంది దాంట్లో. దాంట్లో యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఉంది. అది ఎలై లిల్లీ యుఎస్ కంపెనీ ఐసోలేట్ చేసింది. అది ఇండియన్ ప్లాంట్. ఇండియా నుంచి వాళ్ళు తీసుకెళ్ళి డిస్కవర్ చేశారు. ఫస్ట్ టైం న్యాచురల్ ప్రోడక్ట్ బికేమ్ క్యాన్సర్ డ్రగ్. అది లుకేమియాకి బ్లడ్ క్యాన్సర్ బాగా పనిచేస్తుంది. ఈవెన్ టుడే చిల్డ్రన్కి ఇన్ని డ్రగ్గులు వచ్చినా దట్ ఈస్ ది బెస్ట్. సో దట్ అట్రాక్టెడ్ మై అటెన్షన్. మన ప్లాంట్ మనం చేసుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకో. ట్రైబ్స్ ఈ ఫారెస్ట్ అంతా ఎక్కడ పడితే అక్కడ గ్రో అవుతుంది ఈ ప్లాంట్. పూలు పూజకు వాడరు. ఆ పూలు పూజకు వాడరు. ఓకే. స్థల్లో పెట్టుకోరు. ఎందుకో నాకు తెలవదు. సేమ్ వే ఈవెన్ ఫంగస్ విల్ నాట్ టచ్, బ్యాక్టీరియా వోంట్ టచ్ ఆ పువ్వుల్ని. చెట్టు ఆకుని కూడా. ఆకులు ఓకే. మిగతా చెట్లన్నీ తినేస్తాయి, మేకలు వెళ్ళి ఇది ముట్టుకోదు. దాంట్లో యాంటీ క్యాన్సర్ ఉందని వాడికి తెలుసు. ఇండియన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. మధ్యలో ట్రేడర్ ఉంటాడు. కొన్నాళ్ళకి ఏమైంది, ట్రేడరు ఈ బికేమ్ గ్రీడీ. మిగతా ఆకులు పడేస్తున్నాడు దాంట్లో కొంత. అడల్టరేట్. దెన్ దే ఫౌండ్ డిఫికల్ట్. అడల్టరేట్ చేస్తే సేమ్ డూప్లికేట్ చేయలేము టెక్నాలజీ. దెన్ దే స్టార్టెడ్ టేకింగ్ హియర్ హౌస్టన్ ఇన్ యుఎస్, సదర్న్ పార్ట్స్. Climate is just like us. Okay. They put the plantation. So we lost what was 68 lo enter ayindi. By 75 when I came, we lost the business. They're not buying. Okay. I was not aware of it, but he was knowing this because government referred to him. Idi ammalagapotunnamu, can we do anything about it? He approached several people, professors, Bombay University, because state government. అందరూ అన్నారు చాలా డిఫికల్ట్, మనం చేయలేము. నేను వెళ్ళి చేస్తాననేటప్పుడు ఆయన ఈ వాజ్ షాక్డ్. ఐ డింట్ నో దిస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇది కొంటలేదని నేను అన్నీ చెప్పా, దాని గురించి బాగా చదివాను. అన్నీ బికేమ్ ఈ వాజ్ సర్ప్రైజ్. నీకెందుకు ఎంత తెలుసు ఇట్లా అన్నీ? ఆయన కంటే ఎక్కువ నాకు తెలుసు. హీ రెడ్ ఆల్సో. హీ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు ఎక్స్ట్రాక్ట్. ఓకే. లక్కీగా అనుకోకుండా మీరే. ఆపర్చునిటీస్ కమ్ టు యూ ఇన్ యువర్ ఫేవర్. గవర్నమెంట్ ఏం చేసింది, సోషల్ సెక్యూరిటీ ఇది ఉంటుంది డిపార్ట్మెంట్, వాళ్ళు కొంటున్నారు ఈ ట్రైబ్స్ కాస్త హెల్ప్ చేయడం. టన్స్ అండ్ టన్స్ ఆర్ కలెక్టింగ్ లీఫ్, డ్రైడ్ లీఫ్, నో అవుట్లెట్. సో సంబడి హ్యాస్ టు డూ సంథింగ్. నథింగ్ ఈజ్ హ్యాపీ. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎంత కావాలన్నాడు. ఆ రోజుల్లో 8 లక్షలు ఆయన బడ్జెట్ సంవత్సరానికి. 2 లక్షలు ఇవ్వమన్నా. హీ వాజ్ సో హ్యాపీ. వెంటనే ఇచ్చేసాడు. సో ఐ హైర్డ్ సమ్ 3 boys in this scheme. Then I wanted to fundamental research on anti-cancer. From that money I divided. అది ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే 30 కిలోలు లోడ్ చేయాలి. ఒక సాక్స్ లైట్ అంటాం పెద్దది రియాక్టర్. అది లేదు ఎన్సిఎల్. ఓకే. అన్నీ ఆడ్ సాల్వెంట్ డ్రమ్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు వాటర్ కూడా కలుపుతుంది 200 లీటర్. ఆ డ్రమ్ములు ఉంటాయి మా దగ్గర, ఖాళీ డ్రమ్. అది తెచ్చి దానికి ట్యాప్ మార్కెట్ని తీసుకొచ్చి బిగించాం. ఓకే. అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసాం. రియాక్టర్ లేదు, యాభై లేకుండా. అలాగే అది డీకంపోజ్ అవుతుంది 45 డిగ్రీల పైన అయితే హీట్ చేసి సాల్వెంట్ రిమూవ్. వీ హ్యావ్ సపరేట్ స్పెషలైజ్డ్ యూనిట్స్ టుడే, బట్ దోస్ డేస్ ఏమీ లేవు. బట్ వీ మేనేజ్డ్ ఇన్ 1 year 2 years ప్రాజెక్ట్. ఎప్పుడైతే ఇది బాగపోతుంది ఇంకో 2 లక్షలు అడిగి, అండ్ వీ వర్ సో హ్యాపీ. వర్డ్ ఆఫ్ మౌత్ మళ్ళీ చేశాను. 4 లక్షలు ఈజ్ అ హ్యూజ్ అమౌంట్ ఫర్ ఎ ప్రాజెక్ట్స్. ఐ టుక్ 1 gram of vinblastine first compound and given him as a gift. 2 ఏళ్ళకి 1 yearలో చేసాం. అది 30 కిలోలు చేస్తే 10 గ్రాములు వస్తుంది. అబ్బా. 90 కాంపౌండ్ ఉన్నాయి దాంట్లో ఆ ప్లాంట్లో. ఇది ఒకటి తక్కువ 1% ఆఫ్ ద టోటల్.
Very simplified technology, I got this. Then I know I can improve it. Once you know how to do it, Correct. I can. So he felt so happy and went and presented to Antule, the chief minister. Antule opposition wanted to shut down this science and technology, the work spending departments. He announced immediately, this is what we have got anti-cancer, and done by an young scientist from NCL, and came out and gave the press conference. First time an anti-cancer drug was discovered. I have not discovered, it's already in the market. From Eli Lilly we are importing. Technology development. There is a difference in technology and discovery. సార్ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన హెచ్ఐవి వైరస్ ఔషధం మార్కెట్లో లభ్యమయ్యేదానికి ప్రత్యామ్నాయంగా మీరు చాలా తక్కువ ధరకే తయారు చేశారని విన్నాం. ఆ విశేషాల గురించి చెప్తారా? 1988 డెక్కన్ క్రానికల్లో 13 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు, వచ్చి చనిపోయాడు. 13 ఏళ్ళట చనిపోతుంది హెచ్ఐవి మామూలుగా త్రూ సెక్స్. సో డాక్టర్లకు అనుమానం వచ్చి చూస్తే అక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏదో ఆపరేషన్ జరిగింది. ఓకే. దానివల్ల హెచ్ఐవి ఎక్కింది, చనిపోయాడు ఇక్కడ. అది పేపర్లో వచ్చింది. ఎట్లాంటివన్నీ దాన్ని నేను టెక్నాలజీ చేస్తూ ఉంటాను కదా, ఇమ్మీడియట్లీ నా అటెన్షన్ దాని మీదకి వెళ్ళింది. ఇదేంటా అప్పటికి ఇంకా లేవు హెచ్ఐవి ఎక్కువ, బిగినింగ్ స్టేజ్. ఓకే. మన జనాభా ఎక్కువ, యుఎస్లో చాలా తక్కువ, 1/3 మన జనాభా. దిస్ వన్ పైగా మనోళ్ళు, నేను చెప్తేనే ఆంధ్రాస్, పైగా మనం అనుకుంటాము మనకేం అవ్వదు, ఇమ్యూనిటీ ఎక్కువ అనుకుంటాం. ఇది ఇమ్యూనిటీకి ఏం సంబంధం లేదు, ఇగ్నోరెన్స్ సెలవదు. వీడు చచ్చిపోయాడు, అప్పుడు ఒకటే డ్రగ్ ఉంది. యుఎస్ క్యాన్సరు అన్ని ఉన్న డ్రగ్గులన్నీ తెలవదు ఏం చేయాలి. స్క్రీన్ చేశారు అన్ని హెచ్ఐవికి. ఒక డ్రగ్గు ఏజెట్టి అని షార్ట్ ఫామ్, అది క్యూర్ చేస్తుంది, పనిచేస్తుంది. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ యూఎస్. ఐ వెంట మనం చదివాది. ఇది ఎప్పుడైతే ఈ కుర్రోడు చనిపోయాడో ఐ వెంట అండ్ రైట్ ఎలా ఉంది పరిస్థితి. దెన్ ఐ లుక్డ్ అట్ ఇట్, ఇది మనం ఎందుకు చేయలేము. ఎవరైనా మనం చేసినాక ఫార్ములేట్ చేసి మార్కెటింగ్ వెళ్ళాలంటే ఇండస్ట్రీ రావాలి. బాగా క్లోజ్గా ఉంది హమీద్. చాలా ఇండస్ట్రీస్కి అడిగా, ఎవరికి హెచ్ఐవి ఎక్కడున్నారు పేషెంట్. ఆయన కూడా అన్నాడు, ముందేమిటి ఎక్కడున్నారు పేషెంట్స్, చేసి ఏం చేస్తామన్నాడు. ఓన్లీ వీ హర్డ్ 1 or 2 కేసెస్ అట్ దట్ టైమ్ ఇన్ 88. 89లో నేను పూర్తి చేశాను, అయినా లేడు. కానీ ఐ ఇన్సిస్టెడ్ ఆన్ హిమ్ బికాజ్ ఐ బికేమ్ క్లోజ్. ఐ హెల్ప్ హిమ్. ఇప్పుడు చాలా ఆస్థమాటిక్ డ్రగ్స్ అన్ని ఐబుప్రోఫెన్ అన్నీ కూడా హెల్ప్ చేశాను. సో ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు హిమ్. చాలా దగ్గరగా ఉండేవాడు. ఆయన నా వయసు. అందుకని నేను ఆయన్ని బలవంతం చేశాను, చెయ్యాల్సిందే. నేను ఫ్రీగా ఇస్తున్నాను, మామూలు ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే పేషెంట్ లేవు, ఆయనకి మటుకు ఏం లాభం. నా కోసమని ఒప్పుకున్నాను. 1 million ట్యాబ్లెట్ చేయాల్సి వచ్చింది ఒక్కసారి. పేషెంట్స్ లేరు. 90లో 91లో నేను ఇచ్చాను. గవర్నమెంట్ కొనాలి, కొంచెం పేషెంట్స్ పెరుగుతున్నారు, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి, అంత పూర్ పీపుల్. గవర్నమెంట్ వాంట్ టు ప్రాపగేట్ కాండమ్, ఇంకో సొల్యూషన్, నాట్ డ్రగ్స్. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని ఈ మొదలు పెట్టారు అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. బై 93 గాట్ ఫెడ్ అప్. దెన్ ఈ టోల్డ్ యూ విల్ గివ్ ఫ్రీ టు ICMR. నో, మర్చిపోయా. అది డ్రగ్ కంట్రోల్ క్లియర్ చేయాలి ఈ డ్రగ్. వరల్డ్లో ఒక్కళ్ళే ఉన్నారు, బరోస్ వెల్కమ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ ట్యాబ్లెట్స్. వాళ్ళు మనోళ్ళని ఏదో మెస్మరైజ్ చేసి ఆపారు, ఇంట్రడ్యూస్ చేయొద్దని ఈ డ్రగ్. సంవత్సరం దాకా ఆయన ట్యాబ్లెట్ చేసినా కానీ అలౌ చేయలేదు. అప్పుడు నేను డైరెక్టర్గా ఉన్నా. అని ఆ డ్రగ్ కమిటీలు అన్నిటి గవర్నమెంట్లో నేనే చైర్మన్, అందరికీ తెలుసు. నేను అప్పుడు డ్రగ్ కంట్రోల్ నా కమిటీలో మెంబర్గా ఉండేవాడు. సంవత్సరం అయ్యేటప్పుడు ఐ గాట్ ఫెడ్ అప్ అండ్ ఐ టుక్ ది ఫోన్, షౌటెడ్ ఇట్. 24 అవర్స్లో క్లియర్ చేయకపోతే పివి నరసింహారావు దోస్ డేస్ ప్రైమ్ CSR ఆయన హెడ్, ప్రైమ్ మినిస్టర్. ఓకే.
ఐ విల్ టేకప్ ఈ ఇష్యూని తీసుకెళ్ళి పివి నరసింహ ముందు పెడతావు నువ్వు అంట వస్తావు. పేషెంట్స్ పెరుగుతున్నారు. సో ఈ గాట్ స్కేర్. 24 గంటలు ఆయన క్లియర్ చేశారు. ఓ బట్ దెన్ దెర్ వర్ నోబడీ హ్యావింగ్ దట్ మచ్ మనీ టు బై. దెన్ ఐ టోల్డ్ హిమ్ టు వర్క్ ఆన్ అదర్ కాంపౌండ్స్ ఆల్సో. కొత్తవి వస్తారు HIV. 93 దాకా ఏమీ లేవు, తర్వాత వస్తారు మొదలుపెట్టి. ఓకే. 3 కాంపౌండ్స్ కాంబినేషన్ ప్రూవ్ టు బి వెరీ గుడ్, నాట్ వన్ ఎలో. ఆ 2 కూడా ఆయన చేశాడు బికాజ్ ఈ గాట్ ఇంట్రెస్ట్. ఓ ఫస్ట్ ఇది మార్కెట్లో వెళ్ళకపోయినా కూడా ఇంకో వెళ్తల్లా. బట్ దెన్ ఈ వాజ్ థింకింగ్ 3 చేస్తే ఇంకా బిజినెస్ పెరుగుద్ది. ఈ కెన్ ఆల్సో గో అవుట్ సైడ్ ఆల్సో. ఓకే. WHO రియలైజ్ పూర్ కంట్రీస్ కాంట్ అఫోర్డ్ దిస్, దే హ్యావ్ టు గివ్. ఈ 3 కొనాలంటే $12,000 అవుతుంది పర్ ఇయర్ పర్ పేషెంట్. పర్ పేషెంట్ ఇయర్కి. దే హ్యావ్ టు టేక్ లైఫ్ టైం. బతికి ఉండాలంటే నాట్ వన్ టైం. అది లోడ్ తగ్గిస్తుంది వైరస్. బట్ ఉంటుంది కొద్దిగా. సో అది కంటిన్యూస్ తీసుకోవాల్సింది. చచ్చిపోయేదాకా తీసుకోవాలి. హీ అటెండెడ్ దట్ మీటింగ్. హీ గాట్ అప్. హీ టోల్డ్ హీ విల్ గివ్ ఫర్ $1 a day పర్ పేషెంట్. అంటే $12,000 $365కి $360. డ్రాస్టిక్ తగ్గించేసారు. యా సార్ 1995లో మీరు IICT చైర్మన్గా పదవి విరమణ చేసిన తర్వాత మీ పేరుతోనే AVRA అనే ఒక లెబారెటరీ స్థాపించారు. ఆ లెబారెటరీస్ ద్వారా మీరు చేసిన పరిశోధనలు ఏమిటి సార్? మామూలుగా సైంటిస్ట్ బాగా పేరుంటే గవర్నమెంట్ విల్ గివ్ ఎ వాట్ యూ కాల్ డిస్టింగ్విష్ సైంటిస్ట్. ఈజ్ ఈక్వలెంట్ టు సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓ ద డైరెక్టర్ ఈజ్ అడిషనల్ సెక్రటరీ. అది 5 ఏళ్ళకి ఇస్తారు. ఓకే. ఐ వాజ్ ఆఫర్డ్ 5 ఏళ్ళు ఉంటుంది ఇది. తర్వాత ఏంటని దెన్ ఐ గాట్ ఎ ఫ్లాష్. వై డోంట్ ఐ బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? Because I have developed technologies and others, for I helped. So why not I become myself? First time. US Kelly nenu as a scientist used to give all pharma I covered. Lectures. Lecture iste $1,000 ఇచ్చేవాళ్ళు. అదే యూనివర్సిటీ పిలిస్తే $100 ఇచ్చేవాళ్ళు. ప్రతి ఇయర్ 3 వారాలు వాళ్ళే పే చేసేవాళ్ళు. అన్ని 3 వారాలు వెళ్ళి 15 లెక్చర్లు ఇచ్చేవాళ్ళు ఇంచుమించు. Oh. So when I went to GD Solar, an American company, a big company, when I gave a lecture on one of the biggest compound, right, car, they wanted to sponsor a project with me in IICT. Thinking I was still a director. అప్పటికే నేను అట్రాక్ట్ చేస్తాను US కంపెనీ నుంచి కూడా, క్యూపాండ్ నుంచి అలా వచ్చింది ప్రాజెక్ట్ IICTకి. So when they told they have a project, they are working, they want me an Indian mentality, cheap around. చౌకగా చేయాలి వాళ్ళకి. వాళ్ళు దీన్ని చదివారు నా గురించి చాలా. ఆ లెక్చర్లో కూడా తెలిసింది. హెడ్ ఆఫ్ ది R&D వాజ్ ఇంప్రెస్ సో మచ్, ఈ వాంటెడ్ సమ్ హౌ టు గివ్ దట్. ఆ ప్రాజెక్టు మీరు చెయ్యాలన్నాడు. వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళకేంటంటే ఒక బై ప్రోడక్ట్ వస్తుంది, టాక్సిక్. చెప్పాలా ఎట్లా చేస్తారు? మీ బ్రెయిన్ వాడి మీరు ఈ రకంగా చేయమన్నారు. ఫైనల్ కాంపౌండ్ అది లేకుండా ఉండాలి. టాక్సిసిటీ ఉండకూడదు బై ప్రోడక్ట్స్. యూ యూజ్ యువర్ బ్రెయిన్. దే హ్యావ్ దట్, దే వాంట్ ప్యారలల్లీ టు రన్. వాళ్ళు చేస్తాం, నేను కూడా చేసి. సో తొందరగా వెళ్తుంది మార్కెట్గా. ఏది బెటర్ అయితే అదే. దే టోల్డ్ మీ దే ఆల్సో ఆర్ వర్క్. ఓకే. దే వాంటెడ్ మీ ఆల్సో టు వర్క్. ఐ టోల్డ్ ఐ రిటైర్ టు గో టు IICT. దట్ మ్యాన్ గాట్ డిసప్పాయింటెడ్ ఇమీడియట్లీ. దెన్ యూ నో వాట్ ఈస్ దట్? ఇట్స్ అ మ్యాన్, పర్సన్ అండి ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ కాదు. మీకోసం అని అడిగాను, కానీ అది ఎక్కడికి వెళ్తే ఎవడు చేస్తాడో నాకేం తెలుసు. దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ సెడ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ ల్యాబ్. నేనే చేయాలనుకుంటున్నాను ల్యాబ్. అప్పుడు అది ఆలోచన వచ్చిందిగా ఎంటర్‌ప్రెన్యూర్. దెన్ వై డోంట్ వీ గివ్ యూ? సో దెన్ హీ ఆస్క్డ్ మీ హౌ మచ్ విల్ చార్జ్. కాబట్టి 1 కోటి ఇక్కడ ఎవరు ఇవ్వరు. ₹1 కోటి అంటే $200,000. ఇమీడియట్లీ ఐ టోల్డ్ $2,000. వాళ్ళకి ఆ 2,000 చాలా తక్కువ అంట ప్రాజెక్ట్, అమెరికన్ స్టాండర్డ్స్. ఇమీడియట్లీ అగ్రీడ్. హి సెడ్ yes. ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్. నాకు 1 కోటి టూ మచ్.
200,000 ఇస్తామన్నారు, హాఫ్ అడ్వాన్స్ ఇస్తారా అన్న. ఈ స్మైల్డ్ ఎట్ మీ బికాజ్ యూ నోస్ ఐ రిటైర్డ్. ఈ సెడ్ వై నాట్, వీ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అన్నాడు. ఆ మాట అన్నాడు. మీవారంటే నాకు నమ్మకం ఉంది, చేస్తారు. బ్యూటిఫుల్. ఇచ్చాడు చెక్. దెన్ దెర్ ఈజ్ అనదర్ ప్లేస్ ఐ వెంట్, what is called Garden Conference. Very famous, where only very few people come outside US. I was invited. అక్కడ ఒక అతన్ని మీట్ అయితే, ఇది ఏంటంటే లెక్చర్లో అతను సాయంత్రం పూట మాట్లాడతా, ఒక అతను వాళ్ళకి కాంపౌండ్ ఉంది కానీ అది క్రిస్టలైజ్ అవట్లా, సాలిడ్ అవట్లా, జిగట్లా వస్తుంది. అది కొట్టుకుంటుంటే 1 year అయినా కానీ సరిగా రాలి. అది మీరు చేయగలరా అన్నాడు. సరేనా అన్నాడు. నాకు తెలవదు ఏమైంది కూడా. సో వస్తా కేంబ్రిడ్జ్లో అది అక్కడి నుంచి తిరిగి వచ్చింది లాస్ట్ టైం బ్లడ్. ఐ నెల్లీ మీట్ అయ్యా CEO. దెన్ ఈ ఆస్క్ మీ హౌ మచ్ యూ చార్జ్. ఈజ్ ఓన్లీ వర్క్ ఈజ్ లెస్, $100,000. అగ్రీడ్. ఆయన కూడా అప్పుడంటే $600,000 ఎవడికి ఇస్తే వాడు చేయలేదంట. సరిపోయింది. నథింగ్, రామారావు చేయకపోయినా పోయేదే లేదన్నాడంట. నేను వెళ్ళిపోయినా కథలతో కొలిక్తో ఈయన హెడ్ అనమాట. మళ్ళీ ఆయన అడిగి ఒక అడ్వాన్స్ 50%. He also gave. So I have 75 lakhs in hand. It became నాకు సీడ్ మనీ లాగా వచ్చింది. దానికి తగ్గట్టు జీవికే ఉంది ఇక్కడ. అది ఒరిజినల్లీ బిలాంగ్ టు నేత్రబాల అని ఈజ్ అ పార్సీ జెంట్, డైచి కార్కార్. ఆయనకి ఎవరో చెప్పారంట నేను చేశాను, ఆయన ఏమన్నా పార్సీ. ఈ వాంట్ టు హెల్ప్ సంబడి, ఎ సైంటిస్ట్. ఆయన కోరిక అంట. 2-3 అడిగితే 2-3 నా పేరే చెప్పారంట. ఈజ్ ఆల్సో థింకింగ్ ఏదో ఆయన చేయాలనుకుంటున్నాడు, ఆయనకి హెల్ప్ చేయండి అని. ఆయన అన్నాడు, నా గోడౌన్ ఉంది, ల్యాబ్ లాగా చేసేస్తాను, నువ్వు వర్క్ చేసుకో ఫ్రీగా, ఎలక్ట్రిసిటీ వాటర్ నేనే పెట్టుకుంటాను. నేను అడిగా ఎందుకు ఇస్తున్నారని, అది అనుమానం వచ్చింది నాకు ఎందుకని. అంతే కదా. ఏమన్నాడు తెలుసండి, వన్ థింగ్ ఐ ఆల్సో బిలీవ్ లేటర్. నేను పార్సీ 70 years అయిపోయింది. మేము చచ్చిపోయినా మా బాడీని పడేస్తాము, వల్చర్స్ వచ్చి తింటాయి. అందుకని ఎవ్రీథింగ్ వీ గివ్. సో ఐ వాంటెడ్ సంథింగ్ టు డూ ఫర్ సైన్స్. అది అనిపించింది నాకు. అందుకని షెడ్ ఫ్రీ. ఐ వర్క్ ఇన్ ఎ షెడ్. వీ వర్ సక్సెస్ఫుల్ బోత్ ప్రాజెక్ట్స్. సంవత్సరంన్నర 2 ఏళ్ళు ప్రాజెక్ట్స్. సంవత్సరంన్నర కల్లా GDC వాళ్ళు నువ్వు పైలట్ ప్లాంట్ కాల్చి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంత చేయమని వాళ్ళు కొంటామని ఇంటర్మీడియట్. ఓకే. వాళ్ళు బట్ దే వర్ వెరీ హ్యాపీ వై ది వే ఐ డిడ్. దే అడాప్టెడ్ మై మెథడ్, నాట్ దేర్ మెథడ్. ఓకే. అందుకని నువ్వు కూడా పోయి మేము కూడా చేస్తాము, కొంచెం నీకు డబ్బులు వస్తాయి కూడా. ఇంట్లో మేము డిస్కస్ చేసి ఏం పేరు పెడదాం. మా చిన్న అబ్బాయి కూడా కేంబ్రిడ్జ్ PhD, పెద్ద అబ్బాయి కూడా PhD, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాడు అన్నాడు, ఎవరో పేరు ఎందుకు, నీ పేరే కదా బ్రాండ్ నేము, AVR లెటర్ పెట్టమని. AVR వెళ్ళి హమీద్ ఎప్పుడు మాట్లాడతావు అంటే ఆయన అన్నాడు వరల్డ్ లాగా ఉండాలి, RA రామారావు, AVRA అయితే AVRA అవుతుంది ఒక వర్డ్. సో AE has added. Okay. That is the way AVRA is a word. Okay. 4 letters of mine, not 3 letters. Okay. And then flower my logo of Vinca. Oh. Because that is where I learned quite a bit. AVRA laboratory స్థాపించిన తర్వాత మీరు దాంట్లో చేసిన ముఖ్యమైన ప్రయోగాలు ఏమిటి సార్? మామూలుగా ఏంటంటే ఇట్లాగే ముందు అందరికి వర్క్ చేయటం. దట్ మీన్స్ ఐ మేడ్ రీసెర్చ్ యాజ్ ఎ బిజినెస్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. రీసెర్చ్ ఆల్వేస్ స్పెండింగ్ డిపార్ట్మెంట్, ఖర్చు పెడతాం కానీ అంతే కదా. ఇప్పుడు అన్ని ల్యాబ్లన్నీ ఖర్చు పెడతాయి, దానివల్ల రాదు. సో నేను అనుకుంది ఏంటంటే రీసెర్చ్ నుంచి అరేంజ్ చేయాలి. వీ వర్ ది ఫస్ట్ ద కాన్సెప్ట్ ఇచ్చి. ఏమవుతుంది అప్పుడు మీ దగ్గరికి ఆయన దగ్గర అట్లా వెళ్ళాలి, మీరు ఇవ్వండి ప్రాజెక్ట్ నేను వర్క్ చేస్తాను. 3-4 ఏళ్ళు ఫైజర్ అందరితో వర్క్ చేసాం, మేజర్ కంపెనీ, అన్ని US కంపెనీ. అందువల్ల బాగా డబ్బు కూడా బాగానే వస్తుంది. 2.5 ఏళ్ళకి ఈ 2 ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యాయి. దెన్ రెండోది ఏంటి, ఇప్పుడు దాకా మనం వాళ్ళ నీళ్ళని అడుగుతున్నావు రీసెర్చ్ ప్రాజెక్టులు, ఇది గ్రోత్ ఉండదు. దెన్ అప్పుడు ఏమనిపించిందంటే మనకు కూడా ఒక ప్రోడక్ట్ ఉండాలి, మిగతా వాళ్ళు మన దగ్గర వచ్చి కొనాలి, ఎవరు చెయ్యండి.
మనం చేయాలి. ఆ అంబిషన్ వచ్చి సో యూనిక్గా ఏదన్నా చూడాలి. బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ యాంటీ క్యాన్సర్, ఐ డిసైడెడ్ టు గో యాంటీ క్యాన్సర్. ఓకే. క్యాన్సర్ డ్రగ్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్, అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఒక దాని మీద అంతకుముందు నేను వర్క్ చేశాను, ఫండమెంటల్ రీసెర్చ్, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ ప్రోడక్ట్, ప్లాంట్లో నుంచి వస్తుంది. దాని పేరు క్యాంఫోసిన్. అది బాగా డ్రగ్, కానీ దానికి ఏంటంటే టాక్సిటీ ఉంది. ఓకే. న్యాచురల్ ప్రోడక్ట్ తర్వాత అది వాటర్లో సాల్యుబుల్ అవట్లే, ఇంజెక్ట్ ఇవ్వాలి. సాల్యుబిలిటీ ఉండాలి సాల్వెంట్లో, కానీ సాల్యుబిలిటీ చాలా డిఫికల్ట్. సో దట్స్ వై ఇట్ వాజ్ డ్రాప్డ్. ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్వర్టింగ్ ఇంటూ సంథింగ్ టు మేక్ ఇట్ సాల్యుబుల్ అండ్ లెస్ టాక్స్. దెన్ వాట్ దే కాల్, ఇక్కడి నుంచి న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకొని మోడిఫై చేస్తారు. ఓకే. టు ఇది రావటానికి సాల్యుబిలిటీను టాక్సిటీ తగ్గాలి. చాలామంది వర్క్ చేశారు. ఒక జపనీస్ కంపెనీ సక్సీడ్. దట్ ఈస్ కాల్డ్ అరెనిటికా కాంపౌండ్. దట్ వాజ్ గుడ్ ఫర్ కోలన్ క్యాన్సర్. అది కామన్ కోలన్ క్యాన్సర్. మిగతా వాటితో కూడా కాంబినేషన్కి వెళ్తాయి. సో ఇట్ వాజ్ ఇన్ గుడ్ డిమాండ్. ఐ వర్క్డ్ ఆన్ దట్ ఫండమెంటల్ రీసెర్చ్. సో అప్పుడు ఏమనిపించింది, మనం చేసాం ఫండమెంటల్ రీసెర్చ్, సైన్స్ని టెక్నాలజీగా కన్వర్ట్ చేయాలి. వాళ్ళు న్యాచురల్ ప్రోడక్ట్స్ని చేస్తున్నారు, మొత్తం నేను సింథసిస్తో తీసుకెళ్ళి చేయగలనా అని. అంటే న్యాచురల్ ప్రోడక్ట్ అంటే ఏమవుద్దంటే వెంకాలాగా ఓసారి దొరకదు, లిమిటెడ్ గ్రోత్, ఎక్కువ కావాలంటే సింథసిస్ అయితే ఎక్కువ వస్తుంది. ఆ అంబిషన్స్ మొదలుపెట్టి ఈ కాంపౌండ్ ఇప్పటికి కూడా మేము ఒక్కళ్ళం వరల్డ్లో సప్లై చేస్తాం సింథటిక్. సార్, మీరు దాదాపు ఒక 30 ఔషధాలకు పేటెంట్ హక్కులు పొందారు. అయితే ఒక కంపెనీ ప్రధానంగా ఒక పేటెంట్ తీసుకున్న తర్వాత దాని గడువు పూర్తయిపోయిన తర్వాత వేరే కంపెనీలు కూడా దాన్ని తీసుకుని మార్కెట్లో ఆ ఔషధాలు విడుదల చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రధానంగా చేసిన కంపెనీ భవిష్యత్తు ఏమవుతుంది సార్? ది ఫస్ట్ వన్ హూ డిస్కవర్, కనుక్కుంటారు చూడండి, అతని ప్రాపర్టీ. హీ టేక్స్ అది పేటెంట్ తీసుకుంటారు. పేటెంట్ 20 ఏళ్ళు, కానీ 20 ఏళ్ళలో ఏమవుతుందంటే 10 ఏళ్ళు పోద్ది అది మార్కెట్కి రావటం. సో 50% ఆర్ 25% ఓన్లీ పైకి వస్తాయి. అప్పుడు 10 ఏళ్ళు గడిచిపోతుంది. ఇంకా నీకు లైఫ్ పేటెంట్ 10 ఏళ్ళు ఉంది. ఆ 10 ఏళ్ళు ఎవరు ముట్టుకోకూడదు. ఆ లోపల ఏం చేస్తారు, 10 ఏళ్ళు అయినాక దట్ ఈస్ కాల్డ్ జనరిక్. నాట్ ఎనీమోర్. జనరిక్ మీన్స్ ఇట్ ఈస్ ఎనీబడి కెన్ మేక్ ఇట్. ఇట్ ఈస్ నో బడీస్ ప్రాపర్టీ. పేటెంట్ ఎక్స్పైర్ అయింది, అయిపోయింది పేటెంట్ లైఫ్. నౌ కమ్స్ ది టెక్నాలజీ. దెన్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఎంత చౌకగా చేస్తారు. ఎందుకంటే నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఆయన చేయొచ్చు. సో దట్ ఈస్ బికమ్ ఎ కాంపిటీషన్. సో సంబడి హూ హ్యాస్ ఎ బెటర్ టెక్నాలజీ, హీ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. ది అదర్ థింగ్ ఈజ్ బ్రాండ్ నేమ్ వస్తుంది జనరిక్. ఆ బ్రాండ్ నేమ్ కన్నా బాగా పాపులర్ అయింది అనుకోండి, వాళ్ళయ్యే కొంటారు. ఇది ఎంత బాగున్నప్పుడు కొనరు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరు. సో జనరిక్ అలా అవుతుంది అన్నమాట. మన కంట్రీలో 1972లో ఇందిరాగాంధీ పేటెంట్ అబాలిష్ చేసింది. అందువలన ఎనీథింగ్ హూ ఎవర్ డిస్కవర్డ్ ఇన్ ఇండియాలో పనికిరాదు. దట్ బికమ్ జనరిక్ ఇన్ ఇండియా, even though his life is their patent. And that is the why I also did first time in a country a compound called diazepam given to Cheppalani. First time I was the one who exploited that rule. I was the first, not the country. Appudu inga levu ee company la. That is the way Cheppalani came to know me. జీవితంలో సాధించాలి అనుకున్న మిగిలిపోయిన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఒకటండి, సాధించాలని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సాధించాలనుకుని రిజల్ట్స్ రావనుకోండి, అప్పుడు యూ విల్ గో డౌన్. సో మై పాలసీ ఈజ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ సంథింగ్. దాని గురించే పట్టుకొని వర్క్ చేయి, అది సాధిస్తాం. సాధించటం కాదనేది అనుకోవాలి ఇప్పుడు. బట్ లక్కీలీ నేను సక్సెస్ఫుల్ అయ్యా. కారణం ఏంటంటే రైట్ పీపుల్ రైట్ టైం హెల్ప్ మీ. భార్యామణి గురించి
ఆవిడ ఆరోగ్యం అది ఎట్లా ఉంది, అండ్ అలాగే మీ పిల్లల గురించి చెప్పండి సార్. వెరీ హెల్ప్ఫుల్ అండ్ షీ వాజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై గ్రోత్. అదే ఎప్పుడైతే వైఫ్ నన్ను బయటికి తీసుకెళ్ళాలి, సినిమాలు చూపించాలి, మేము వెళ్ళాము సినిమాలకి, నాకే పుచ్చింది 9 గంటలకు వెళ్ళేవాడు. 9 గంటలకి 6ంటికి కాదు, 8 దాకా ల్యాబ్లో వర్క్ చేసి వెళ్ళేవాడు. వాట్ ఐ మీన్ ఈజ్ ఐ ఎంజాయ్డ్ బోత్ సైడ్స్. ఐ కెప్ట్ ఎ బ్యాలెన్స్ ఆల్సో. చెప్తేనే ఆదివారం పిల్లల్ని తీసుకొని అందరినీ పార్క్కి ఆడించడం అన్నీ చేసేవాడు. బట్ సండే ఆఫ్టర్. సో దట్ వే వీ హ్యాడ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. My 3 children, daughter eldest, she did medical on her own. Those days highly competitive. Then my son did PhD in organic chemistry and MBA, elder boy, year only. Younger boy, he want to go to Cambridge. I said, go, if you get admission, I said. Because luckily he got admission because they also know me. So he did, I told him to come back, just like I returned. He married a girl from New Zealand. She's also PhD from there. Oh. He made a condition we have to go back to Hyderabad. So they are here only. ఇప్పుడు ఆవరాని ఎవరు చూసుకుంటున్నారు సార్ మీ తర్వాత? వాళ్ళిద్దరు చూస్తారు. మీ పిల్లలిద్దరు చూస్తున్నారు. Boys ఇద్దరు, they are involved. Very nice. My elder boy does more marketing, more resourcing, more finance. And other than science, the younger boy looks into totally R&D. Okay. So both are, and finally it is I who oversee the whole thing. Even today, all the checks I sign. Oh. So that way we 3 have got full time. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గొప్ప గొప్ప విశేషాలు, మీ అనుభవాలు, మీ జ్ఞాపకాలు, మీ విజయాలు ఇవన్నీ మాతో పంచుకున్నందుకు మరొక్కసారి ఈటీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున Thanks and thanks to everyone. I tried my level best. I wanted the society to improve. Ultimately, it is that. వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.